ఏంటండో ఏం చేస్తున్నారేంటి? పనేమి లేదులే అమ్మయ్య. 3 రోజుల నుంచి టీవీకి మనకి గ్యాప్ ఎక్కువైపోయింది. ఎట్లా అయినా 2 సినిమాలైనా చూసేంత వరకు టీవీ రిమోట్ మాత్రం ఎవరికి ఇవ్వకూడదని ఇలా పనులన్నీ చేసుకొని పిల్లలు తెచ్చుకున్న 10 రూపాయల లేస్ ప్యాకెట్లు తీసుకొని టీవీ ముందు కూర్చున్నానో లేదో మా బావ వెళ్ళిన పావు గంటకి అర్ధపావు మటన్తో నా ముందు ప్రత్యక్షమయ్యారండి. అదేంటి అని అడిగే లోపే మా దోస్తులు వచ్చారు. పొద్దున్న నువ్వు వండిన దోసకాయ కూర పెడితే ఏం బాగుంటుంది, అందుకే 1/2 కిలోమీటర్ వెళ్ళేసరికి ఫోన్ వస్తే అర్ధపావు మటన్ తెచ్చాను, కానీ నువ్వేమో పొద్దున్న ఓతగా టీవీ చూద్దామని పాపం పనులన్నీ చకచకా చేసుకొని కూర్చున్నట్టున్నావు. సినిమాల తర్వాత చూద్దు గానీ మా ఫ్రెండ్స్ కోసం గీ రైసు, మటను, జీడిపప్పు ముద్దకూర, చక్కగా టమాటా రసం పెట్టి కాల్ చెయ్యు, వస్తామన్నారండి. అందుకే చెప్పారండి బాబు పెద్దలు అతిగా ఆలోచించకూడదని. చేసేదేముందని పొద్దున వండిన దోసకాయ కూర ఫ్రిడ్జ్లో పెట్టి మిక్సీకి మసాలా పట్టి మొత్తానికి వచ్చిన అతిథులకు అర్ధపావు మటన్లో కూసేంత జీడిపప్పు వేసి మటను, జీడిపప్పు ముద్దకూర వండి పెడితే ముక్క కూడా మిగిల్చుకున్నా తిన్నారండి బాబు. మటన్ కూరకి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.